హీరోలు కావచ్చు, లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూట్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ 100%లో ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలనే నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. అరవింద్ గారు, ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టే రిలవెంట్ ఆల్సో. కంటిన్యూస్ ఫ్లాప్స్ కూడా మంచిది కాదు జనరల్గా. సో వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ లైక్ వెన్ యూఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం విత్ సచ్ ఎ హ్యూజ్ రిస్క్ ఆల్సో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశానండి. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ ఆల్సో టీచెస్ యూ అ లాట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను, అది ఒక లెర్నింగ్ లెసన్లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగర్. అండ్ తండేల్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ నాగచైతన్య 2.0. హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? దిస్ ఈజ్ నాగచైతన్య 2.0 అనుకుంటే తండేల్. సో హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? తండేల్ 2.0 అని అంటారా? నాగచైతన్య 2.0 అనుకుంటే ఆఫ్టర్ ఏ స్మాల్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సినిమా 3.0, ఆ తర్వాత 4.0, 5.0 అంతే. బన్నీవాసు గారు,